దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు నామమున శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పునరుత్థాన దినంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం వినటానికి అందరము కూడా ఆశయంలో ఉన్నాం. అయితే ఈ క్రమంలో ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి ఇష్టపడదాం. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం మొదటి వచనంలో ఒక మాటను మనం చూస్తే అక్కడ భక్తుడైనటువంటి దావీదు చెబుతున్నటువంటి ఆ మాటను మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే 32వ కీర్తన మొదటి వచనం నుండి కూడా మనము చూస్తే తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని భక్తుడైనటువంటి దావీదు తన కీర్తనలో ధైర్యం తెచ్చుకుంటూ చెబుతున్నటువంటి మాట. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని. అయితే మనిషి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుని ద్వారా దీవించబడాలి అనుకుంటే, లేదా దేవుని చేతిలో దీవెనకరంగా నా కుటుంబం ఉండాలి అని అనుకుంటే, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక అతిక్రమము చేసి ఉంటాం. మొదట మన అతిక్రమము పరిహరించబడేటట్టుగా దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. అతిక్రమం అంటే ఏంటి? క్రమము కానిది ఏదైతే మనం చేస్తూ ఉన్నామో, క్రమము కానటువంటి దాన్ని దేన్నైతే మనం కలిగి ఉన్నామో అదే అతిక్రమం. అతిక్రమమును ఏం చేయాలంటే దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకుని దాన్ని విడిచిపెట్టేటువంటి వారుగా ఉండాలి. అతిక్రమాన్ని ఒప్పుకునే దానికంటే మనుషుల దగ్గర ప్రవర్తించినట్లుగా దేవుడి దగ్గర ప్రవర్తిస్తే మన ప్రతి అతిక్రమము దేవునికి స్పష్టంగా కనిపిస్తుంది. మనుషుల దగ్గర అయితే దాన్ని దాచిపెట్టచ్చు, కానీ దేవుడి దగ్గర అయితే దాచిపెట్టలేం. అందుకని హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచన దేవుడు స్పష్టంగా ఎరిగి ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అతిక్రమం ఏం చేయాలంటే ఒప్పుకునేటువంటి వారిగా ఉండాలి. ఇంకొక వాక్యంలో మనం చూస్తే 26వ అధ్యాయంలో, కీర్తన 26వ అధ్యాయంలో 36వ అధ్యాయంలో ఏమనుంటుందంటే, భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది అంటాడు. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు అంటాడు. అంటే భక్తి లేనటువంటి వారు, భక్తిహీనులు అనేటువంటి వారు ఉంటారు కొంతమంది. భక్తిహీనత అంటే ఏం కాదు, దేవునికి భయపడకపోవటం, దేవునికి లోబడకపోవటం, దేవుని ఆ క్రమానికి ప్రమాణం చేసినటువంటి ఆ క్రమానికి లోబడకుండా జీవించటమే అతిక్రమం. అయితే ఇక్కడ దేవుని ఎదుట భయము లేనటువంటి, బొత్తిగా భయము లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా భయపడాలండి దేవుడికి, మనుషులకు కాదు భయపడేది. అయ్యో నేనేదో తప్పుడు పని చేస్తూ ఉన్నాను, మనుషులు చూస్తే ఎలాగా, నా సాక్ష్యం పోతుందేమో అని మనుషులను చూసి భయపడేటువంటి వారు చాలామంది ఉంటారు. ఏదన్నా తప్పుడు సమాచారం చెప్పినా, తప్పుడు మాటలు మాట్లాడినా, తప్పుడు ఆలోచనలు చేసినా, తప్పుడు పనులు చేసినా, ఇది నేను ఎరిగి ఉన్నటువంటి మనుషులకు అది తెలియకూడదు అని రహస్యంగా చేసేటువంటి వారు ఉంటారు. అలాంటి వ్యక్తులతో నేను మాట్లాడుతూ ఉన్నాను. నువ్వు ఎంత దాచిపెట్టాలనుకున్నా జీవము గల దేవుని ఎదుట ఏమాత్రం కూడా దాచిపెట్టలేవు. అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అంటే భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దైవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయం భక్తిగా లేదు అంటాడు. దేవుని భయం భక్తిగా లేదు అంటాడు. నేను ఒక
మెసేజ్లో కొటేషన్ చదివాను. ఒక పాస్టర్ గారు పంపించారు. అది నాకు చాలా బాగా నచ్చింది. ఏమని ఉందంటే, నీవు ఎలాంటి విశ్వాసివి అంటే పార్ట్ టైం విశ్వాసివా అంటే పార్ట్ టైం అంటే ఏదో మన ఖాళీగా ఉన్నప్పుడు జాబ్ చేస్తున్నాను అంటారు చూడ, పార్ట్ టైం జాబ్ అన్నట్టుగా. అలాగే పార్ట్ టైము విశ్వాసిగా నువ్వు ఉన్నావా అని చెప్పి ఒక ప్రశ్నార్థకంగా ఒక మాట పెట్టి, అయితే నిన్ను కలవరపెట్టేటువంటి అపవాది, నీతో ఆడుకోవాలని చూస్తున్నటువంటి అపవాది మాత్రం ఫుల్ టైం ఆడు వర్క్ చేస్తూ ఉన్నాడు. ఫుల్ టైమే కాదు, ఇంకా ఓవర్ టైం డ్యూటీ కూడా చేస్తున్నాడు. నిజమే కదా? ఇప్పుడు విశ్వాసం ఎలా ఉన్నది, మన విశ్వాసం ఎలా ఉన్నది అని మనం పరిశీలన చేసుకుంటే, ఏదో పార్ట్ టైం, వర్షం వస్తుంది లేదా ఎండగాస్తుంది లేదా నాకు ఖాళీ లేదు, నాకు ఏదో పని ఉంది, ఇంకా భోజనం చేయలేదు అన్నట్టుగా ఏవో సాకులు చెప్పుకుంటూ ప్రార్థనకు ఆటంకపరచబడుతూ ఉన్నాం. అలా ఆటంకపరచబడుతున్న ప్రతి ఒక్కరూ కూడా పార్ట్ టైం విశ్వాసే. నువ్వు పార్ట్ టైము తర్వాత చూద్దాంలే, తర్వాత వెళదాంలే, తర్వాత విందాంలే అనేటువంటి ఆలోచన ఉంటే ఆడు ఇప్పుడే త్వరపడి చేద్దాంలే, ఇప్పుడే చేద్దాంలే, ఇప్పుడే బాధ పెడదాంలే, ఇప్పుడే నాశనం చేద్దాంలే అని చెప్పి మనల్ని నాశనం చేసేటువంటి అపవాది కొంచెం టైం దొరికినా వాడు ఉపయోగించుకుంటూ ఉన్నాడు. ఈ కడవరి దినాల్లో, భయంకరమైనటువంటి దుర్దినాల్లో మనం ఉన్నాం. అందుకని ప్రతి ఒక్కరము కూడా ఏం చేయాలి అంటే, ప్రతి ఒక్కరము అతిక్రమాన్ని, ఏ చిన్న అతిక్రమము కూడా మనలో లేకుండా ఉన్నట్లు చూసుకుని దాన్ని ఏం చేయాలంటే దేవుని ఎదుట ఒప్పుకునేటువంటి వారుగా మనం ఉండాలి. హల్లెలూయా. అలాగే మనం చూస్తే, నా అతిక్రమములన్నింటి నుండి నన్ను విడిపింపుము, నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము అంటాడు. 39వ కీర్తనలో 8వ వచనం. అంటే ఎందుకు ఇన్ని విధాలుగా భక్తుడు అతిక్రమం గురించి బాధపడుతూ ఉన్నాడు, అతిక్రమం గురించి దేవుడి దగ్గర చెప్పుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అని అంటే, అతిక్రమము ఉన్నటువంటి వ్యక్తి ఎవడు కూడా వర్ధిల్లడని దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వాక్యంలో మనం చూస్తే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరపడతాడు అని ఉంది. అంటే అతిక్రమాన్ని దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లాలంటే ఎలాగ వర్ధిల్లుతాం? వర్ధిల్లే పరిస్థితి ఉండదు దేవుడి దగ్గర. అందుకని ఏం చేయాలంటే, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, దేవుడు కనికరించడానికి, క్షమించడానికి, నీ పాపం నుండి, నీ అతిక్రమం నుండి విడిపించడానికి ఆయన సమర్థుడుగా ఉన్నాడు. కొంతమంది అతిక్రమాన్ని మనుషుల ఎదుట దాచిపెట్టుకుని చాలా టెక్నికల్గా మాట్లాడుతూ ఉంటారు. చాలా టెక్నికల్గా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళలో ఉన్నటువంటి అతిక్రమం కనిపించదు, ఎదటి వ్యక్తి మీద ఉన్నటువంటి ద్వేషం కనిపించదు, ఎదటి వ్యక్తి మీద ఉన్నటువంటి కోపం కనిపించదు. కానీ ఒక మనిషి మరొక మనిషికి దొరకకుండా నేను ఎంతో జాగ్రత్త పడుతూ ఉన్నాను అనుకుంటాడు. కానీ శివాధిపతి అయినటువంటి దేవుడు, చూచుచున్న దేవుడు, ఆయనకు అన్నీ తెలుసు. అందుకనే ఆ అతిక్రమమును విడిచిపెట్టాలి. విడిచిపెట్టలేదు అనుకోండి, తీర్పు దినం ఉంటుంది, అక్కడ కూడా దాచిపెట్టడానికి అవకాశం లేదు. ఇంత భక్తి చేసి, ఇంత ప్రయాసపడుతూ, ఇంత ప్రార్థనలు చేస్తూ, ఇంత సేవ చేస్తూ, ఇంత సంఘ పరిచర్య చేస్తూ, మరి దేవుని ఎదుట దోషిగా నిలబడవలసినటువంటి పరిస్థితి వచ్చిందనుకోండి, ఇంకెందుకు భక్తి?
ఎందుకు భక్తి చేసినట్టు ప్రయోజనం ఏముంది? ఎంతో నువ్వు శ్రమ పడ్డావు, కానీ నీ అతిక్రమం నీలో ఉంచుకొని దేవుని ఎదుట నిలబడితే ఆయన తీర్పులో ఏమాత్రం కూడా ఫోన్లో ఒక్కటి తీసి పాడేద్దాం అన్నట్టుగా ఆయన తీసి పాడేయడండి. ఎందుకనంటే ఈ భూమి మీద ఉంటుండగానే మారు మనసు పొందినటువంటి ప్రతి వ్యక్తి జీవితంలోనూ కూడా ఉన్నటువంటి పొరపాట్లను, అతిక్రమాలను ఒప్పుకుంటే, వాటిని విడిచిపెడితే ఖచ్చితంగా వాటన్నింటిని కూడా తొలగించి నిన్ను యథార్థవంతుడిగా, నీతివంతుడిగా చూడడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అలాంటి దేవుని దృష్టికి మనం ఎలా ఉన్నాం? ఇంకా చూస్తే యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం 24వ వచనంలో కూడా మనం చూస్తే, యెహెజ్కేలు గ్రంథంలో 21వ అధ్యాయంలో చక్కటి మాట మనకి కనిపిస్తూ ఉంటుంది. ప్రవక్త ద్వారా దేవుడు పలుకుతున్నటువంటి ఆ మాట 21వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తే, కాబట్టి ప్రభు అయిన యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, మీ అతిక్రమములు బయలుపడుట వలన మీ సమస్త క్రియలలో నుండి మీ పాపములు అగ్గుపడునట్లు మీ దోషము మీరు మనస్సునకు తెచ్చుకునినందునను నేను మిమ్మను జ్ఞాపకము చేసుకునినందునను మీరు చెయ్యి చిక్కి ఉన్నారు అంటాడు. మీరు చెయ్యి చిక్కి ఉన్నారు అంటే యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలతో తన వాక్కు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వారు కష్టాలు పాలైపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నప్పుడు, ఎన్నో ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నప్పుడు దేవుడు హెచ్చరించుకుంటూ వచ్చాడు. ఒక ఫ్రీడమ్ కలిగిన తర్వాత, ఒక స్వేచ్ఛ వచ్చిన తర్వాత దేవుణ్ణి విస్మరించినటువంటి మనుషులతో దేవుడే స్వయంగా మాట్లాడేవాడు. ఆ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలతో దేవుని యొక్క ఆ వాక్కును యెహెజ్కేలు ద్వారా పలికించినప్పుడు అక్కడ ఏమంటాడంటే, మీ అతిక్రమములు బయలుపడటం వలన మీ సమస్త క్రియలలో నుండి మీ పాపములు అగుపడినట్లు అంటే కనబడినట్లు, అంటే దేవునికి కనిపిస్తూ ఉన్నాయి. సమస్త క్రియలు, పాపములు, అతిక్రమములు బయటపడతా ఉన్నాయి. అంతేకాకుండా సమస్త క్రియలలో నుండి వారి పాపాలు కనబడుతూ ఉన్నాయి. మీ దోషాలు మీరు మనస్సునకు తెచ్చుకున్నందున, అంటే వారి దోషాలు మనసుకు తెచ్చుకున్నారంటే మనసులో ఉన్నాయి, గుర్తున్నాయి. నేను ఇలా చేశాను, ఇది చేయడం కరెక్ట్ కాదని అది తెలుస్తూనే ఉంది. కానీ ఒప్పుకునేటువంటి స్వభావం లేదు, ఒప్పుకుని విడిచిపెట్టేటువంటి స్వభావం లేదు. ఈ రోజుల్లో కూడా చాలామంది ఆ పాపం అనేది, అతిక్రమం అనేది ఆ లోపల ఎక్కడో ఏదో ఒక మూల ఉంటా ఉంది. ఈ పరిస్థితులను బట్టి కళ్ళబుల్లి కబుర్లు చెప్పుకుంటూ, ఏవో వార్తలు చెప్పుకుంటూ, ఏవో మాటలు చెప్పుకుంటూ రకరకాలుగా కాలక్షేపం చేస్తూ ఉన్నారే తప్ప, అయ్యో ఇది ఎవరి వల్ల ఇంత కీడు సంభవిస్తూ ఉంది, ఎలాంటి మనుషుల వల్ల ఇంత కీడు సంభవిస్తూ ఉందని చెప్పి ఎవరూ కూడా గుర్తించలేనటువంటి పరిస్థితి. ఇది నాది కాదులే, నా వల్ల కాదులే, నా పాపం ఎంతలే, నేను చేసినటువంటి అతిక్రమం ఎంతలే అనేటువంటి సరిపెట్టుకునేటువంటి పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి. ఏదన్నా ఒక విపత్తు కలిగినప్పుడు, ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు, ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకా మన చింత అంతా ఇంత కాదు. ఎంత చింతిస్తామంటే, అయ్యో ప్రభువా నా ప్రాబ్లం అంటే నీ మీదకి వచ్చేంత వరకు కూడా నీకు అలాంటి ఆలోచన రానటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరితో నేను మనవి చేసుకుంటూ ఉన్నాను, ఈ లోకములో బ్రతికి ఉండగా వచ్చేటువంటి సమస్య ఏది పెద్దది కాదు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత మరొక సమస్య రాబోతూ ఉన్నది. ఆ సమస్యలో నువ్వు లేకుండా ఉండాలి. ఆ సమస్యలో నువ్వు ఉంటే తప్పించబడేటువంటి పరిస్థితే లేదు, తప్పించబడతామనేటువంటి నమ్మకం కూడా లేదు. ఎందుకో తెలుసా? అతిక్రమమును అక్కడ ఎవ్వడు కూడా దాచిపెట్టడానికి వీలు లేనటువంటి పరిస్థితి. ఈ భూమి మీద ఉన్నాం, సంతోషం, దుఃఖం, కష్టం
అన్నీ మనకి అనుభవపూర్వకంగా వస్తాయి. ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఎలాంటి దుఃఖం వచ్చినా ఈ భూమి మీద అది నివారించబడదు. కానీ ఈ భూమిని విడిచిన తర్వాత దేవుని రాజ్యంలో ఆయన ఎదుట, ఆయన సింహాసనం ఎదుట నిలబడవలసినటువంటి పరిస్థితే వస్తే ఏ పాపము కూడా పరిశీలించబడకుండా విడిచిపెట్టబడం. అక్కడ క్షమాపణ లేదు. ఇంకా ఈ భూమి మీద ఉంటుండగానే ఉంది. అందుకని దయించి ప్రతి ఒక్కరికి నేను చేతులు జోడించి చెప్తూ ఉన్నాను, హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. దేవుని కనికరం కోసం ప్రార్థన చేద్దాం. ఏవేవో వార్తలు విని, ఏవేవో మాటలు విని హృదయాలను పాడు చేసుకునేటువంటి వారు ఉన్నారు. జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి వారు ఉన్నారు. ఇంకా ఎందుకు నా బ్రతుకు, ఇంకా నేను చనిపోవటమే బెటర్ అని చెప్పి చాలామంది ఏం చేస్తున్నారంటే ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఈ వైరస్ బారిన పడినటువంటి వారు, లేదా మాకు ఈ పరిస్థితి వచ్చింది, ఈ వ్యాధి వచ్చింది, ఎవ్వరూ మమ్మల్ని పలకరించట్లేదు, ఎవరూ మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని వెలివేసినట్టుగా చూశారు, ఈ బ్రతుకు మేము బ్రతకలేమని చెప్పి సూసైడ్ చేసుకున్నటువంటి వారు ఉన్నారు. అందుకని నేను చెప్తూ ఉన్నాను, ఎవ్వరూ కూడా తొందరపడి భయపడి మనం ఏమీ చేయలేం. ఆ భయపడటం అనేది దేవునికి భయపడితే, దేవునికి లోపడితే, దేవుని దగ్గర మన అతిక్రమములను ఒప్పుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఫలింపచేస్తాడు, మనందరినీ కూడా ఫలింపచేస్తాడు. అందుకనే ద్వితీయోపదేశ కాండములో దేవుడు ఒక మంచి మాట రాయించాడు. అంత్యదినాల గురించి ఒక మంచి మాట రాయించాడు. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 30వ వచనం నుండి 31వ వచనం వరకు చూస్తే అక్కడ చాలా మంచి విషయాలు దేవుడు వ్రాయించారు. ఈ సంగతులన్నీ మీకు సంభవించిన తరువాత నీకు బాధ కలిగినప్పుడు అంత్యదినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ దైవజనుడైనటువంటి మోషే ఇశ్రాయేలీయుల ప్రజల్ని నడిపిస్తున్నటువంటి సందర్భంలో, కానాను దేశం నడిపిస్తున్నటువంటి సందర్భంలో మార్గ మధ్యలో ఉండగానే కొన్ని విషయాలు దేవుడు మోషే ద్వారా పలికించాడు. అక్కడ పలికినటువంటి మాట ఏంటంటే, ఈ సంగతులన్నీ జరిగిన తర్వాత, అంటే ఈ సంగతులన్నీ జరిగిన తర్వాత అంటే నువ్వు వెళ్ళేటప్పుడు, నీ దేశానికి ప్రవేశించినప్పుడు, నువ్వు బ్రతుకుతూ ఉన్నప్పుడు, నీ జీవనోపాధి నువ్వు కొనసాగించుకుంటూ ఉన్నప్పుడు నీ దేవుణ్ణి ఏమాత్రం కూడా ఎడబాసేటువంటి వాడుగా ఉండొద్దు. నీ దేవుడని యెహోవాను మీరు వెతకాలి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో ఆయన్ని వెతికినప్పుడు ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు అని చెప్తూ, ఈ సంగతులన్నీ జరిగిన తర్వాత సంభవించినప్పుడు, ఈ సంగతులు అన్నీ మీకు సంభవించినప్పుడు ఏం చేయాలి అంటే, తరువాత నీకు బాధ కలిగినప్పుడు, అంత్యదినములలో బాధ కలిగినప్పుడు నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల, దేవుని మాట వినాలండి, మనుషుల మాట కాదు, దేవుని మాట వినాలి. ఈ మధ్యకాలంలో నేను ఒక మాట విన్నాను ఒకరి ద్వారా. దేవుడు ఇది ప్రజలందరినీ నాశనం చేసేయడానికి దీన్ని ఏదో పంపించారు అని చెప్పి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. నాశనం చేయడానికి కాదు, నశించిపోయేదాన్ని రక్షించడానికి దేవుడు ఈ భూలోకానికి వచ్చాడు. ఇప్పుడు మనం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ సర్వ భూప్రపంచం మీద ఉన్నటువంటి మానవాళి అంతా కూడా ఎలా ఉన్నదంటే, పెద్దలు మొదలుకుని పసిపిల్లల వరకు, చిన్న పిల్లల వరకు, అంటే ఊహ తెలిసి అటు ఇటు తిరుగుతున్నటువంటి పిల్లల వరకు కూడా
ఎలా ఉందంటే స్వార్థపూరితమైనటువంటి ఆలోచన. వృద్ధులు మొదలుకొని బాలుర వరకు సొదొమ గొమొర పట్టణంలో ఎలాగైతే పాపపు ఆలోచనతో వృద్ధులు మొదలుకొని బాలుర వరకు అలాంటి ఆలోచన కలిగి ఉన్నారో, ఇప్పుడు ఈ కడవరి దినాల్లో, అంత్య దినాల్లో ప్రజలందరూ కూడా అలాంటి పరిస్థితే కలిగి ఉన్నారు. చిన్నవాడి చేతిలోనూ పాపం ఉంటుంది, పెద్దవాడి చేతిలోనూ పాపం ఉంటుంది, వృద్ధుడి చేతిలోనూ పాపం ఉంటుంది. చేతిలో పాపం ఉన్నప్పుడు అది మనసులోకి వెళ్ళదా? చేతిలో పాపం అంటే ఇప్పటికీ మీకు అందరికీ చాలామందికి అర్థమై ఉంటుంది. అసలు లోక జ్ఞానం తెలియనటువంటి వారి చేతిలో, అక్షర జ్ఞానం లేనటువంటి వారి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటా ఉంది. సింపుల్, చాలా సింపుల్, చెడిపోవడానికి బాగుపడడానికి కూడా ఉపయోగకరంగా ఉండేటువంటి ఫోన్. చదువు రానటువంటి వాడు దాన్ని ఏమీ టైప్ చేయని అవసరం లేదు. ఆ గూగుల్లోకి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు, పలానాది కావాలని అడుగుతూ ఉంటే అది ఇచ్చేస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఆ సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు చేతుల్లో పెట్టుకుని అశ్లీలమైనటువంటి దృశ్యాలు చూస్తూ వాటికి ఆకర్షితులైపోతూ వృద్ధులు మొదలుకొని పసి పిల్లలు, బాలుర వరకు కూడా అదే పరిస్థితి. ఈరోజు చూడండి, బాలురు కూడా ఆ స్మార్ట్ ఫోన్ వాడవలసినటువంటి పరిస్థితి. ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి కాబట్టి ఆ తల్లిదండ్రులు చూసినంత వరకు ఆన్లైన్ క్లాసులు. కొంతమంది అమాయక తల్లిదండ్రులు ఉంటారు, అయ్యో నా బిడ్డ చదువుకుంటున్నాడులే, నా బిడ్డ చదువుకుంటుందిలే అని అనుకుంటూ వారు కాలక్షేపం చేస్తూ ఉన్నారు. ఆ ఫోన్ వాళ్ళకి ఇచ్చేసి, వీళ్ళన్ని పనులు మానుకుని ఆ ఫోన్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా గదిలో పెట్టి క్లాసులు వింటున్నారని చెప్పి వదిలిపెడతా ఉన్నారు. వార్తల్లో చూస్తూ ఉన్నాం, పేపర్లో న్యూస్ చూస్తూ ఉన్నాం. ఏం జరుగుతుంది? ప్రాణాంతకరమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. గమనించండి, ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా చిన్నవారు మొదలుకొని వృద్ధుల వరకు పాపపు ఆలోచనతో బ్రతుకుతూ ఉన్నారు. అందుకని అలాంటి వారు ఏం చేయాలి? దేవుని కనికరం కొరకు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరగాలి, ఆయన మాట వినాలి. ఏం సంభవించినప్పుడు? ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తరువాత బాధ కలిగినప్పుడు దేవుని వైపు చూస్తావు. బాధ కలగక ముందు కూడా దేవుని వైపు చూస్తే, బాధ కలగక ముందు దేవుని వైపు చూస్తూ అయ్యో ప్రభు అని దేవుణ్ణి మనం యథార్థంగా మొరపెట్టగలిగితే దేవుడు మన మొర ఆలకిస్తాడు. నీలో ఒక యథార్థతను దేవుడు చూడాలనుకుంటున్నాడు, నాలో యథార్థతను దేవుడు చూడాలనుకుంటున్నాడు. మనము ఆత్మీయంగా ఎదగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆత్మీయంగా ఎదగటం కాదు కానీ భూ సంబంధంగా చాలా ఎదుగుతూ ఉన్నారు. ఇది ఏమవుద్దో తెలియదు. ఒక గుణపాఠంలో కనిపిస్తూ ఉంది, కళ్ళ ముందు ఒక గుణపాఠంలో కనిపిస్తూ ఉంది. నువ్వు సంపాదించుకున్న సంపాదన ఏమవుద్ది అంటే, ఒక ధనికుడు కరోనా వచ్చి చచ్చిపోయాడు. ఆ ధనికుని కుటుంబం చచ్చిపోయింది. వాడికి ఉన్నటువంటి ఆస్తులు, అంతస్తులు ఏమైపోతాయో, ఎవరు పాలవుతాయో కూడా తెలియదు. అలాంటి పరిస్థితులు మనం కళ్ళ ముందు చూసాం. ఇంకా ఎందుకు ఇది నాది, అది నాది, అది నాది అని వేగిరపడటం. నాది నాది నాది, నాకు కావాలి, నాదే ఇది, ఇదంతా నాది అన్నట్టుగా బిహేవియర్ చేసి ప్రజలందరూ వెనకటకు ఒక ఆయన అన్నాడంట, ఊళ్ళో జనం అందరూ చచ్చిపోతే ఏం చేస్తావురా అన్నాడట. ఒకేసారి అందరూ చచ్చిపోతే ఏం చేస్తావు? ఈ పొలాలు అయ్యి మిగిలిపోతాయి కదా, ఏం చేస్తావు అంటే, ఏముంది ఎన్ని పంటలు నేను పండించేసుకుంటాను అన్నాడట. ఎర్రుడు అంటే ప్రజలందరూ చచ్చిపోతే వీడు పొలాలు పండించేసుకుంటానికి అసలు వీడు బతకాలి కదా. ఎవరు లేనప్పుడు ఒంటరితనాన్ని చూసి ఆడే చచ్చిపోతాడు కదా. అప్పుడు ఆ తెలివైన వ్యక్తి అన్నాడట, ఎవరూ లేకపోతే ఈ పొలం అంతా చూసి ఈ పొలాన్ని పండించేయడానికి నీ ఒక్కడి వల్ల ఏమవుతుందిరా? జనం కావాలి కదా. జనం లేనప్పుడు ఇంక నువ్వు ఒక్కడవే ఉండి ఇదంతా సంపాదించుకుందాం అనేటువంటి ఆలోచనలో నువ్వు ఉన్నావు కాబట్టి కప్పలరిసి అరుపుకు చచ్చిపోతావు నువ్వు అన్నాడట. పొలంలో వచ్చే శబ్దాలకి భయపడి చచ్చిపోతావురా అన్నాడట. నిజమే కదా.
ఇది నాది, అది నాది, ఇది నాది, ఇది నాది అని మన ప్రాణం ఉండగా వ్యర్థమైన దానికోసం ప్రాకులాడుతూ ఉన్నాం. వ్యర్థమైన దానికోసం తపస్సు చేస్తూ ఉన్నారు కొంతమంది. వ్యర్థమైన దాన్ని కలిగి ఉన్నా సరే దాన్ని దాచుకుంటూ ఉన్నారు. కలిగిన దాన్ని కూడా దాచుకుని సీక్రెట్గా మెయింటైన్ చేసేటువంటి వారు ఉన్నారు. దేవునికి ఇచ్చాడు ధారాళంగా, అంతటితో సంతోషించు. ప్రభువా, నన్ను ప్రేమించి నాకు ఇచ్చావు. అబ్రహాం అదే అన్నాడు, నేను అడగలేదు నాయన, నేను ఆస్తి అడగలేదు, ఎడాపెడా దీవించావు నన్ను. ఎంత దీవింతే నాకు సుఖమే ఉంది. కొడుకు లేడనుకున్న సమయంలో కొడుకుని ఇచ్చావు, బంగారం ఇచ్చావు, ఆస్తి ఇచ్చావు, వెండి ఇచ్చావు, దాసదాసి జనాంగాన్ని ఇచ్చావు, ఇవన్నీ ఇచ్చావు, బాగానే ఉంది. ఈ భూమి మీద ఉండగా ఇవన్నీ నేను అనుభవిస్తాను. అనుభవించి ఈ భూమిని విడిచిన తర్వాత నా పరిస్థితి ఏంటి అని తనలో తానే ప్రశ్నించుకుని అప్పుడు అన్నాడు అబ్రహాం. ఏమన్నాడంటే, దేవుడు దేనికి శిల్పియో, దేనికి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదుల గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూశాడు. అంటే ఇదంతా ఇచ్చే బాగానే ఉంది, దీంతో నాకు సరిపోదు, నేను నీ దగ్గరికి రావాలి, నీ దగ్గర ఉన్నటువంటి ఆ స్థానంలో నాకు చోటు కావాలి. అది పునాదులు గల పట్టణం. ఈ పట్టణానికి పునాది లేదు, ఎప్పుడు అంతమైపోద్దో తెలదు. ఒకవేళ ఉన్నా కానీ ఈ పునాది స్టాండర్డ్ అయినటువంటి పునాది కాదు, టెంపరవరీ పునాది. ఎంతవరకు ఉంటుందో తెలియదు. నువ్వు మధ్యాకాశానికి వచ్చేంతవరకు ఇది పునాది ఉంటుంది, ఆ తర్వాత ఏముంటుందో తెలియదు. అందుకని పునాది లేని పట్టణంలోనూ పునాది లేనటువంటి ఆస్తిని సమకూర్చుకునేదానికంటే పునాదులు గల ఆ పట్టణములో మనం ఉండాలని, మనకు ఒక చిన్న చోటు ఉండాలని ఆశపడటంలో తప్పేముంది? ఆశపడాలి. ఆశ తీర్చే దేవుడు ఉన్నాడు కనుక ఆయనకు మనం ప్రార్థన చేయాలి. అంతేగాని ఏదో చెప్తా ఉన్నారు. మొన్న ఒక ఆయన అంటా ఉన్నాడు, ఎప్పుడో మా చిన్నప్పుడు స్కైలో పడిపోద్దన్నారు, మొత్తం అందరూ చచ్చిపోతారన్నారు, ఏమీ జరగలేదు. తర్వాత కొంతకాలానికి ఆకాశంలోంచి ఏదో పడిపోతుందన్నారు, మొత్తం భూమి అంతా అంతమైపోద్దని టీవీ 9లోను వార్తల్లోనూ అన్ని విషయాల్లో కూడా చెప్తూనే ఉన్నారు. అది వచ్చేస్తూ ఉంది, మొత్తం భూమిని తాకుద్ది, అందరూ చచ్చిపోతామన్నారు, అది జరగలేదు. జలప్రలయం వచ్చేస్తుంది, ప్రపంచం అంతమైపోద్ది అన్నారు, అది జరగలేదు. ఇప్పుడు కరోనా వచ్చింది, ఇంకేముంది, చచ్చిపోతారన్నారు, ఎవరో చచ్చిపోతలేదు, బాగానే ఉన్నారు, మనుషుల్లో తెలివి ఉంది, పర్వాలేదు అని చెప్పుకుంటూ ఉన్నారు. అంటే అల్ప విశ్వాసులు అల్పంగా ఏదో చూసుకుని తృప్తి పడిపోతూ ఉన్నారు. నిజంగా దేవుని ఉగ్రత వస్తే, దేవుని యొక్క ఉగ్రత నీ మీదకు వస్తే దాన్ని తట్టుకోవడానికి, దాన్ని ఎదుర్కోవడానికి నీకు దమ్ముందా? దేవుని ఉగ్రత నీ మీదకి రాకుండా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? తల్లి తన బిడ్డను చంపేయాలన్నంత కోపం వచ్చినా సరే, ఆడు అలాంటి పని చేసిన, అంటే చంపేయాలన్నంత చెడ్డ పని ఆ కుమారుడు చేసిన తల్లి ఏం చేస్తుందో తెలుసా? ఆయన్ని చంపేయాలన్న కోపం ఉన్నా సరే ఆ కోపం అంతా కళ్ళల్లో తెచ్చుకుని ఏడుస్తుంది, అయ్యో నా బిడ్డలాగా అయిపోయాడు, ఏడుస్తుంది. దేవుడు కూడా అదే చేస్తున్నాడు ఈ కడవరి దినాల్లో. అయ్యో నా బిడ్డలు ఇలాగ అయిపోయారు, చంపేయాలన్న కోపం ఉంది, చంపేయాలంటే ఒక చిటికేస్తే చాలు మనం అందరూ స్మాష్. కానీ చిటికేయట్లేదు. అంత కోపం ఉన్నా మనం చేస్తున్నటువంటి పనులను బట్టి, మనం చేస్తున్నటువంటి అతిక్రమాలను బట్టి, మనం చేస్తున్నటువంటి దుర్మార్గాలను బట్టి దేవునికి అంత కోపం ఉన్నా ఆయన ఇంకా ప్రేమని చూపిస్తూ ఉన్నాడు. ఆ కోపాన్ని అంతా దిగమింగుకుంటూ ఉన్నాడు. ఆ కోపానికి కోపం ఎలా తీర్చబడిందో తెలుసా? మనుషుల మీద ఉన్న కోపం ఎలా తీర్చబడిందో తెలుసా? నీ మీద, నా మీద, మనందరి ఈ భూప్రపంచం మీద ఉన్న మనుషులందరి మీద ఉన్నటువంటి కోపం. కోపం అంటే చేయొద్దన్న పని చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది కదా. మనం నడిపించేవాడు, కుటుంబంలో యజమాని ఉన్నాడు. యజమానికి నచ్చనటువంటి పని ఇంట్లో ఎవరైనా చేస్తే ఎవరైనా క్షమించడానికి ఇష్టపడతాడు యజమాని? ఇష్టపడడు. ఖచ్చితంగా శిక్షించాలని కోరుకుంటాడు యజమాని కనుక. అలాగే మనం నడిపించే యజమానిగా దేవుడు ఉన్నాడు. మనందరి మీద, మనందరి అతిక్రమం కూడా ఎక్కువైపోతూ ఉంది.
దేవునికి మనుషునికి ఏమాత్రం కూడా ప్రత్యక్షత లేదు. ఆయన రావాలన్నా రాలేకపోతున్నాడు. అలాంటి తరుణంలో తన అద్వితీయ కుమారుని పంపించాడు. నీ మీద, నా మీద, మనందరి మీద ఉన్న కోపం ఆ కుమారుని మీద చూపించాడు. అంటే అలా ఎక్కడ రాసి ఉందండి బైబిల్లో అని అడిగితే చెప్పడానికి సమాధానం ఉండదు. రాసున్నదాన్ని నువ్వు నమ్ముతున్నావా? అలా రాసున్నదాన్ని నమ్మి అలాగే నువ్వు చేస్తున్నావా? అది కాదు. మనుషులకు మనకు ఒక ఆలోచన వస్తూ ఉంది. ఆలోచన భావాన్ని బట్టి నేను చెప్తూ ఉన్నాను. మరి ఆయన ఆ ఉగ్రతకు గురి కాకపోతే నువ్వు నేను మనందరం కూడా గురవ్వాల్సిందే. అబ్బో, చిన్న కాలు నొప్పి పడితేనే, కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటేనే ఇంకెన్నెన్ని మాటలు అంటాం. అది తొందరగా తగ్గకపోతే, ఏదైనా చిన్న సమస్య వస్తే ఆ సమస్య వెంటనే పరిష్కరించబడకపోతే ఎంత బాధపడిపోతాం. మరి అలాంటిది నిజంగా దేవుని కోపాన్ని మనం భరించగలమా? అందుకని తన కుమారుడి మీద పెట్టాడు ఆ భారం అంతా కూడా. ఆ కోపం యొక్క ఫోకస్ అంతా ఆయన మీద పెట్టాడు. ఆయన నలగొట్టేశాడు, ఆయన హింసించాడు, ఆయన చాలా రకాలుగా మొత్తం బీభత్సంగా ఎలా చేయాలంటే ఎలాగా ఆ మనిషి మీద ఉన్నటువంటి ఆ కోపం, ఆ ద్వేషం, ఆ యొక్క పాపానికి వచ్చేటువంటి శిక్ష అంతా కూడా ఆయన అనుభవించాడు. నిన్ను నన్ను మనందరినీ దేవుడు ప్రేమించాడు కాబట్టి తన కుమారుడి మీద ఆ శిక్షను వేశాడు. ఆయన మనల్ని ప్రేమించాడు. అంటే ఎంత ప్రేమించాడో చూడండి. కుమారుడి కంటే ఎక్కువగా ఎవరు ప్రేమించరు. సొంత కొడుకు కంటే ఎక్కువగా ఎవరు ప్రేమించరు. కానీ సొంత కుమారుని కంటే ఎక్కువగా నిన్ను నన్ను దేవుడు ప్రేమించాడు. ఈ ప్రేమ అర్థం కాకపోతే ఇంక నీ బ్రతుకెందుకు, నీ జీవితం ఎందుకు? ఈ ప్రేమ అర్థం కావాలి, అర్థం చేసుకోవాలి. సొంత కొడుకుని ఎవడో దండించడండి. సొంత కొడుకు చూస్తూ ఉన్నాం, సొంత కుమారుడు దుర్మార్గపు పనులు చేస్తే, ఎవరినో అమ్మాయిని పాడు చేసి వచ్చేస్తే ఆ కొడుకుని తప్పించడానికి ఎన్ని చెత్త పనులు చేసే తండ్రులు ఉన్నారు ఈ భూమి మీద. కొడుకు ఏదైనా తప్పుడు పని చేస్తే ఆయన కాపాడుకోవడానికి ఈడే ఇంకా తెగించి ముందుకెళ్ళిపోయి ఈ తండ్రి ఆ కొడుకు మీద ఎలాంటి నేరం పడకుండా ఉండాలని ఇంకా దుర్మార్గమైన నేరాలు చేసేటువంటి తండ్రులు లేరా? కానీ నీవు నేను సృష్టించబడినటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి, మనందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు. తన కుమారుడి మీద, తన సొంత కుమారుడి మీద, నీ మీద పడాల్సిన శిక్ష ఆ కుమారుడి మీద దేవుడు వేశాడు. ఆ కుమారుని ఆ శిక్షకు బలి చేశాడు. అంటే కుమారుని ప్రేమించాడా? కుమారుడి కంటే ముందుగా తన రూపంలో సృష్టించుకున్నటువంటి భూమి మీదకు పంపించినటువంటి మానవుని దేవుడు ప్రేమించాడు. దేవుని ప్రేమ అర్థమైతే, దేవుని ప్రేమ అర్థం చేసుకోగలిగితే ఎప్పటికీ కూడా నువ్వు నీ హృదయంలో పాపం ఉన్నా సరే దాన్ని దాచుకునేటువంటి పరిస్థితి ఉండదు. హల్లెలూయా. అందుకనే కీర్తనకారుడు 145వ కీర్తన 9వ వాక్యంలో ఒక మాట ఉంది. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యాల మీద ఉన్నాయంటాడు. అంటే దేవుడు అందరికీ ఉపకారి. నీకు నాకు మన కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి, ఈ భూమి మీద ఎంతమంది ఉంటే అంతమందికి ఆయన ఉపకారి, ఉపకారం చేసేటువంటి దేవుడు. అపకారి ఎంత మాత్రం కూడా కాదు. ఉపకారికి మనమే అపకారం చేస్తూ ఉన్నాం, ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సిన విషయం, దేవుని ప్రేమకు మించినటువంటి ప్రేమ ఈ భూమి మీద ఎవ్వరిది లేదు. అలాంటి ప్రేమను మిస్ చేసుకుంటే, అలాంటి ప్రేమకు దూరం అయిపోతే ఆ రాజ్యంలో ప్రవేశించడానికి ఏమాత్రం కూడా అర్హత ఉండదు. అందుకని గమనించండి, ప్రతి ఒక్కరూ గమనించండి. ఈ రోజున ప్రతి కుటుంబము నోవాహు కుటుంబం వలె రావాలి. నోవాహు కుటుంబం వలె దేవుని చెంతకు రావాలి. భూమి మీద అందరూ చెడిపోయారు. భూమి మీద ఎవరిని చూసినా చెడుతనం కనిపిస్తూ ఉంది.
అలాంటప్పుడు చూశాడు ఒక కుటుంబాన్ని. ఆ కుటుంబం కనిపించింది దేవునికి యథార్థవంతులుగా, నీతివంతులుగా ఆ కుటుంబం కనిపించింది. ఆ కుటుంబం కనిపించినప్పుడు ఆ కుటుంబ యజమానితో దేవుడు మాట్లాడాడు. నాబాహు, నేను చెప్పింది వింటావా? నేను చెప్పినట్టు చేస్తావా? చేస్తాను ప్రభు. ఒక చితిచారుపు మ్రాను తీసుకొచ్చి ఒక వాడను ఆయన ఆ వాడను తయారు చేస్తే ఆ తయారు చేసి దాంట్లో దాన్ని కొలతలు, వెడల్పు, నియమం అన్నీ చెప్పాడు. అలా చేస్తే ఆ వాడలో నువ్వు ప్రవేశించు, వస్తానన్న వాళ్ళని కూడా ఎక్కించుకో, పర్వాలేదు, తర్వాత ఏమవుద్దంటే ఈ భూమి మీద మనుషులు ఎవరు కనిపించరని చెప్పాడు. అదే మాట నోవహు వెళ్ళి తన భార్యతో చెప్పాడు. దేవుడు ఎలా చెప్తూ ఉన్నాడంటే అలాగేనండి, అలాగే చేద్దామండి అంత. ఆ కుమారులకు చెప్పాడు, 3 కొడుకులకి చెప్పాడు. నాయన దేవుడు ఎలా మాట్లాడాడురా, మరి వాడ కట్టమన్నాడు, మనం అందరం శ్రమించాలి, మనకున్నదంతా కూడా వెచ్చించాలి అవసరమైతే, మరి ఎలా చేద్దాం అన్నప్పుడు అలాగే నాన్నగారు ఖచ్చితంగా చేద్దాం, దేవుని మాటను మనం ఖచ్చితంగా పాటించాలి, విందాం అని అన్నాడు. అలాగే వాళ్ళ భార్యలకు చెప్పారు, మా నాన్నగారితో దేవుడు చెప్పారట, మనమందరం కుటుంబం అంతా కూడా సహకరించాలి అని. ఆ కుటుంబంలో ఉన్నటువంటి 80 మనుషులు ఒకే మాట మీద నడిపించబడ్డారు. అంటే ఒకే ఆత్మ, ఏకాత్మ కలిగి వారి కార్యాన్ని తలపెట్టారు. వాడగట్టాలంటే శ్రమ ఉండాలి, ఆ శ్రమకి మించి ముందు ప్రార్థన ఉండాలి, దేవుని సహాయం ఉండాలి, ఆలోచన ఉండాలి, ఎన్నటి కొరకలు కష్టపడాలి. కట్టేమన్నాడు కదా దేవుడు అని చెప్పి ఏదో కాగితం పడవ చేసినట్టు పెట్టేయలేదు. అక్కడ 90 సంవత్సరాలు జరిగింది, 90 సంవత్సరాలు పట్టింది ఇంచుమించు ఆ వాడను తయారు చేయడానికి. అంటే దేవుడు ఎంత ప్రేమమూర్తో చూడండి. ఈ 90 సంవత్సరాల్లో ఆ వాడ కట్టేటువంటి ఆ యొక్క తరుణంలో ఎవరైనా ఇంకా ఎవరైనా మార్చబడతారేమో అనేటువంటి ఆలోచనతో అంత సమయాన్ని వెచ్చించినట్లుగా చేశాడు ఆయన. ఎవడో మార్చబడలేదు, 80 మిగిలేరు దేవుని దృష్టిలో. అంటే మనం ఎంత దుర్మార్గం చేసినా సరే దేవుడు ఒక అవకాశం ఇస్తాడు, ఒక్కసారే ఇస్తాడు, ఒక అవకాశం ఇస్తాడు. ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అలా నోవహు కుటుంబం ఉపయోగించుకున్నారు. వారిని చూసిన వారు ఏళన చేశారు, ఎగతాళి చేశారు, ఆక్షేపించారు. అయినా సరే ప్రభు వైపు చూశారు. ఇప్పుడు నిన్ను ఏళన చేసేవాళ్ళు ఉంటారు, ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు, నువ్వంటే అసహించుకునేటువంటి వారు ఉంటారు. వాళ్ళని చూసి ఆడవలసిన పని లేదు. ప్రభువా, ఇలాంటి మనుషుల మధ్య నన్ను పెట్టావు, నీకు స్తోత్రాలు నాయన. ఇలాంటి మనుషుల మధ్యన నన్ను సజీవురాలుగా ఉంచినందుకు నీకు స్తోత్రాలు ప్రభు అని చెప్పి దేవుని వైపు చూడాలి, దేవుని వైపు చూడాలి. అంతేగాని ఆ మనుషులు నాశనం అయిపోవాలి, ఆ మనుషులు శపించబడాలని మనం శపించే పని మంది కాదు. వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకునేటువంటి కోరిక మంది కాదు. కొంతమంది మనుషులు ఉంటారు, వాళ్ళకి ఇష్టం లేనటువంటి వారు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ పతనాన్నే కోరుకుంటారు. భక్తులే వాళ్ళు, మళ్ళీ చాలా భక్తులు, చాలా భక్తి కలిగిన వాళ్ళు కోరుకునేది ఏంటంటే నాకు వ్యతిరేకంగా ఉంటాడాడు, నన్ను తిడతాడాడు, ఆడికి ఏదో అయిపోవాలి అన్నట్టుగా చూస్తూ ఉంటారు. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు అలాంటిడు కాదు. మనుషులు కోరుకున్నట్టుగా దేవుడు కోరుకోడు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కూడా అలాంటిది. నీ కుటుంబం ఏకీభవించాలి. లోకంలో ఉన్న కుటుంబాలన్నీ పతనమైపోయినాయి. లోకంలో చాలా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. కానీ నీ కుటుంబం కట్టబడాలి దేవుని కొరకు. నీ కుటుంబం దేవుని కొరకు నిలబడాలి. నీ కుటుంబంలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ తమ అతిక్రమాన్ని పరిహరించుకోవాలి. పరిహరించుకుని దేవుని వైపు చూసేటువంటి వారుగా ఉండాలి. ఈ కడవరి దినాల్లో దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. తన సొంత కుమారుని కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాడు కాబట్టి, దేవుడు ఎంతో ప్రేమమయుడు కాబట్టి, నిన్ను ప్రేమించాడు కాబట్టి ఆయన అద్వితీయ కుమారుని నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు అర్పించాడు. యోహాను భక్తుడు అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు.
కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశించక నిశ్చయం పొందినట్లు ఆయన అనుగ్రహించాను. దేవుడు ప్రేమించాడు కాబట్టి తన కుమారుని లోకము పంపించాడు. దేవుడు లోకమును ప్రేమించాడంటే లోకంలో ఏముంది ప్రేమించటానికి? లోకంలో ఉన్నటువంటి నిన్ను, నన్ను, మనందరిని కూడా దేవుడు ప్రేమించి తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు, మన కొరకు ప్రాణం పెట్టడానికి. అంతటి దేవుని ప్రేమను కలిగినటువంటి మనం ఎప్పుడూ కూడా ఆయన ప్రేమను దూరం చేసుకునేటువంటి వారుగా ఉండవద్దు. యథార్థమైనటువంటి ప్రేమతో దేవుని మనం కూడా ప్రేమించేవారుగా ఉందాం. అంతేకాకుండా మీకా గ్రంథంలో 6వ అధ్యాయం 8వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. చివరిగా నేను చెప్పి ఇంక ఈ మాటలు ముగిస్తాను. చివరిగా మీకా, మనుష్యుడా ఏది నీకు ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నట్టు, కనికరమును ప్రేమించేటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. అంటే దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడు? ఇదంతా ఇచ్చి అంతా చేసి దేవుడు మన నుంచి ఏం ఆశిస్తూ ఉన్నాడు, ఏం అడుగుతూ ఉన్నాడు అంటే ఏం అడగట్లేదు. ఆయన అడిగేది ఏంటంటే న్యాయంగా ఉండడం, న్యాయంగా నడుచుకోవడం, కనికరించబడటం, ప్రేమించబడటం, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించడం దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇంత త్యాగం చేసి అంటే మనము దేవుని ప్రేమించేవారిగా ఉండాలి, దేవుని దగ్గర కనికరం సంపాదించుకునేటువంటి వారిగా ఉండాలి, దీన మనస్సు కలిగినటువంటి వారిగా ఉండాలి, న్యాయముగా నడుచుకున్నటువంటి వారిగా మనం ఉండాలి. ఎందుకంటే దేవుడు న్యాయాధిపతిగా రాబోతూ ఉన్నాడు. న్యాయాన్యాయాలు ఆయన చేతిలో ఉన్నాయి. అందుకని ప్రతి ఒక్కరూ కూడా మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుడు ఎప్పటికీ కూడా నిన్ను, నన్ను, మనందరినీ నాశనం చేయాలని దేవుడు కోరుకోవట్లేదు. మనం బాగుపడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎంత చెడిపోయినటువంటి కుమారుడైనా సరే, ఎంత చెడిపోయినటువంటి కుమార్తె అయినా సరే, వాళ్ళు తప్పు తెలుసుకుని బాగుపడి నా దగ్గర ఉంటే చాలని తల్లిదండ్రులు ఎలాగైతే కోరుకుంటారో, నీ మనసు చెడిపోయినా, నీ హృదయం చెడిపోయినా, నీ అతిక్రమాన్ని దాచిపెట్టుకోకుండా ఒప్పుకొని విడిచిపెట్టి అయ్యో ప్రభువా అని కన్నీరు కార్చి దేవుని ప్రేమ కొరకు మనం వేగిరపడేటువంటి వారుగా ఉంటే దేవుడు ఎంత మాత్రం కూడా మనల్ని విడిచిపెట్టడు, ఎన్నడూ వెడబాయడు. ప్రతి ఒక్కరూ కూడా మనం గమనించాల్సినటువంటి విషయం, దేవుడు మన నుంచి కోరుకునేది ఏమీ లేదు. న్యాయంగా ఉండడం, నీతిగా ఉండడం, ఆయన ప్రేమించడం, కనికరం సంపాదించుకుంటాం, దేవుని ఎదుట యథార్థవంతులుగా మనం జీవించడం అంతే దేవుడు కోరుకుంటా ఉన్నాం. అది దేవుని కోరికను తీర్చేటువంటి వారిగా మనం ఉందాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన మా తండ్రి, నీ ఘననామమును బట్టి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయా ఈ పునరుత్థాన దినములో ప్రభు ఇటు రీతిగా నాయన తండ్రి నీ మాటలను ధ్యానించడానికి, నీ వాక్యాన్ని నాయన వివరించడానికి ప్రభా నాకు ఇచ్చినటువంటి మంచి అయా అవకాశాన్ని బట్టి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయా నాయన ఈ దినమున ప్రభువా నాని వాక్యం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా అయా నాయన తండ్రి వారి హృదయంలో ఏమైనా అతిక్రమం ఉంటే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువా ఆయన కనికరించబడేటువంటి వారిగా అయా నాయన వారిని తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయా నాయన నీ ప్రజలను ప్రేమిస్తూ అయా నాయన వస్తున్నటువంటి ఉగ్రతను తప్పించుకోవడానికి ఆలనాడు నాయన పూర్వీకుల నుండి కూడా అనేక సంగీతాలను ప్రభు మీరు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రభు మనుషుల యొక్క ప్రవర్తన, ఆలోచన విధానం ఎలా ఉన్నదో ప్రభు నాయన మీరు తేల్చి చూస్తూ ఉన్నారు ప్రభు. అయా మేమందరము నాయన ఏదో నాయన పార్ట్ టైం విశ్వాసం కలిగినటువంటి వారుగా కాదు, కానీ అయా నాయన అనునిత్యము నాయన తండ్రి మా జీవిత కాలం అంతా కూడా పూర్తి పరిపూర్ణ విశ్వాసంతో నీ వైపు చూస్తూ నడిపించబడేటువంటి ఆ గొప్ప ధన్యత మాకు అనుగ్రహించండి. నీ కుమారుని కంటే ఎక్కువగా మమ్మల్ని ప్రేమించావు ప్రభువా నాయన, నీకు స్తోత్రాలు తండ్రి. అందుకనే నాయన మమ్మల్ని ఇంకా విడిపించడానికి, నీ రాజ్యం నడిపించడానికి, అయా నీ రాజ్యంలో ప్రవేశపెట్టడానికి నాయన మీరెంతో నాయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు తండ్రి. అయా నాయన మా కొరకు నాయన ఎంతో నాయన విశాలమైనటువంటి ఆ పట్టణాన్ని ప్రభు మీరు నిర్మిస్తూ ఉన్నారు.
దానిలో మేమందరం ప్రవేశించినట్టు ప్రభువా మీరు సహాయం చేయండి. మమ్మల్ని చెయ్యి విడవనటువంటి దేవుడు ప్రభువా. అయా నాయన ఎన్నటికి కూడా మా చెయ్యి విడిచిపెట్టకుండా మమ్మల్ని నడిపించండి ప్రభువా. ఈ భూమి మీద మేము ఉన్నంత వరకు ప్రభువా, లేదా నీవు వచ్చేంత వరకు మా చెయ్యి పట్టుకుని ఎంత మాత్రం కూడా మీరు విడిచిపెట్టద్దు ప్రభువా. ప్రతి కుటుంబము నోవాహు కుటుంబం వల్లే ప్రభువా నేను ఏకాత్మ కలిగి ఏక మనసు కలిగి ప్రభువా అయా పని చేయుటకు ప్రార్థించుటకు ప్రభువా అట్టి సమ్మతి గల హృదయాలను ప్రభు ఈ కడవరి దినాల్లో ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. నా నిజరక్షకుడానికి స్తోత్రాలు ప్రభువా. ఇంకా యవనస్తులు నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యంలో ఉన్నవారిని, కౌమారంలో ఉన్నవారిని ప్రభువా అయా నాయన పసిబిడ్డల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అందరి మీద నీ కనికరం ఉంచండి, నీ కనుదృష్టి ఉంచండి ప్రభువా. ప్రతి ఒక్కరిని నాయన మీరు రక్షించండి. ఎవ్వరూ నాయన నశించిపోవడం నాకు ఇష్టం లేదు ప్రభువా. అయా ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి. ముఖ్యంగా నాయన ఎవరైతే పాపపు జీవితంలో జీవిస్తున్నారో వారి కొరకు నాయన మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. అలాంటి పాపపు జీవితం జీవిస్తున్న వారందరూ కూడా పాపాన్ని విడిచి నీ పరిశుద్ధమైనటువంటి నీ చెంతకు ప్రభువా చేరుటకు నాయన అట్టి సమ్మతి గల మనస్సును ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. దుష్టుడు ప్రభువా అనేకులను నాయన అనేక రకాలుగా వాడు మోసం చేస్తూ పాడు చేస్తూనే ఉన్నాడు ప్రభువా. వాడికి అవకాశం ఇచ్చేవారిగా కాక నీ చేతిలో మేము ఉండేవారిగా తండ్రి, నీ చేతుల్లో మమ్మల్ని భద్రపరుచుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి సేవకుడిని వారి సంఘాలని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా నాయన మాతో అనుసంధానం కలిగి ఉన్నటువంటి ప్రతి సేవకుని, వారి కుటుంబాలని, వారి సంఘాలని నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అయా నీ కృపాస్తం ప్రతి ఒక్కరి మీద ఉంచమని అయా నాయన తండ్రి అయా ఈ భూమి మీద ఉన్నటువంటి నాయన సర్వ మానవాళి ప్రభువా నాయన నీవే నిజరక్షకుడు అని అంగీకరించినట్లు అట్టి కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయా ప్రయాసముతో నాయన తండ్రి చాలామంది నాయన ప్రభువా నాయన నీ వాక్యాన్ని అయా ఏదో ఒక విధంగా నాయన మనుషుల దగ్గరికి చేరాలని అయా నాయన వాక్యం ద్వారా అనేకులు నడిపించబడాలని ప్రభువా ప్రతి సేవకుడు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని నాయన మీరు ఫలింపచేయమని అయా నాయన వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు అయా నాయన మీరు జ్ఞాపకం చేసుకోమని నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.